ఇది కిందంతా నేను బెండకాయ సీడ్స్ అన్నీ పేపర్ మీద వేసి అక్కడ ట్రై చేసిన. మొత్తం వర్షంకంతా పడిపోయినాయి కింద. సో ఇదంతా వర్షం పడింది బాగా, అంతా వెట్గా అయిపోయింది. సో ఇక్కడ చిల్లీస్ చాలా పెద్దగా అయిపోయినాయని తీసేస్తున్నాను. ఇక్కడ 2 చిల్లీస్ తీస్తున్నాను. 2 చిల్లీస్ వచ్చినాయి ఇక్కడ. ఇంకొకటి చిన్నగా ఉంది. ఇది చిన్నగా ఉంది, సో దీన్ని వదిలేస్తాను. ఇదేమో కాకరకాయ తీగ అనమాట. ఇట్లా అని స్ట్రేట్కి వెళ్ళి అటు ఆపోజిట్ దానికి కట్టిన అనమాట. కానీ ఇది వర్షానికి పడిపోయింది తీగ కిందికి. కానీ ఒక 2 పువ్వులు అట్లా పోయినాయేమో దీన్ని. ఇది బరువుకి కూడా, కాకరకాయ బరువుకి కూడా తెగిపోయింది అది థ్రెడ్. సో అది కాకరకాయ మళ్ళీ కట్టాల. ఇదేమో జుకినీ తీగ అనమాట. జుకినీ కాదు, కుకుంబర్స్ తీగ ఇది. అట్లా అని ఇంకా పెరుగుతూనే ఉంది అది అటు సైడ్. సో అక్కడ అక్కడ ఎండికి ఇక్కడ ఎండికి తాళ్ళు కట్టి ఇంకా తీగలన్నీ దాని మీద వేస్తుంటాం అనమాట. సో కొంచెం వర్షానికి బరువుకి అది కింద పడిపోతుంటుంది అనమాట. సో అక్కడ అది ఆపోజిట్ దాంట్లో కడతారనమాట. ఇంకా ఇక్కడేమో రెడ్ కలర్లో వచ్చేదేమో ఆవకాడో. తర్వాత అక్కడ పక్కకు వచ్చేది మ్యాంగో అనమాట. మ్యాంగో వేసినాను, చిన్న చిన్నగా వస్తున్నాయి. తర్వాత ఇక్కడ కుకుంబర్స్ వచ్చినాయి. కుకుంబర్స్ వచ్చి ఇక్కడ ఒక 2-3 కుకుంబర్లు వచ్చినాయి. ఇది అడ్డంగా వస్తుందన్నమాట వాక్ చేస్తుంటే. ఇది ఇంకా చిన్నగా ఉంది, సో కట్ చేయట్లేదు, అట్లాగే వదిలేస్తున్నా. ఇంకా చిన్నవి ఉన్నాయి, ఇంకా 2-3 అలాగే వదిలేస్తున్నాను. ఇదేమో బచ్చల కూర. బాగానే ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చి పెట్టినాను స్టిక్స్, అది కాడలు పెరిగినాయి. కానీ దానికంతా వైట్ మచ్చలు వస్తున్నాయి ఎందుకో ఏమో. నీమ్ ఆయిల్ తెచ్చినాను అమెజాన్లో ఆర్డర్ చేసిన. స్ప్రే చేస్తా రేపు. చేద్దామంటే వారం నుంచి వర్షం పడుతూనే ఉంది. సో ఈ వీక్ చేస్తా. ఇదేమో హాలపీనో పెప్పర్స్, ఒక 2 వచ్చినాయి అనుకుంటా.
ఇంకా అంతే, ఇంకేం రాలేదు. సో ఇవే వచ్చినాయి అన్నమాట ఇవాళకి. ఇంకా తీసుకొచ్చి వాటర్లో వినిగర్ సాల్ట్ వేసేసి ఒక కొంచెం సేపు ఒక 1 hour అట్లా సోక్ చేసేస్తాను నేను దీన్ని. Hope you Don't like forget this to like video. and subscribe. Like, share and subscribe please. Thank you for watching.